పవన్ కళ్యాణ్ గారు ఫుల్ సీరియస్‌గా ఉన్నారు. దేని మీద? అట్‌లీస్ట్ కుల భావంతోనైనా ఓట్లేయండి అప్పుడే అడిగాం మేము. ఇప్పుడు ఆ కులానికే అడుగుతున్నా సార్. నేను ఆ కులానికి ఇంటి కోడలిని నేను. నేను చేసుకున్న అబ్బాయి కాపు అబ్బాయి. నేను ఆ కాపు ఇంటి కోడలిగా అడుగుతున్నా. మరి ఏ రోజైనా హ్మ్. రంగా గారి విగ్రహానికి ఇప్పుడు మేము వైఎస్ఆర్‌సీపీ సార్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతికి, వర్ధంతికి దండలేస్తాం, ప్రోగ్రామ్ చేస్తాం, అఫీషియల్ ప్రోగ్రామ్ చేస్తాం. హ్మ్. టీడీపీ వాళ్ళున్నారు. ఎన్టీ రామారావు గారి వర్ధంతికి, జయంతికి దండలేస్తారు, అఫీషియల్‌గా ప్రోగ్రామ్ యెస్. చేస్తారు. యెస్. హ్మ్. ఏ రోజైనా జనసేన పార్టీలో ఇప్పుడు వరకు వాళ్ళ కాలంలో అట్‌లీస్ట్ ఆయన ట్విట్టర్ ద్వారా అయినా గూడా రంగా గారికి బర్త్‌డే విషెస్ గాని, డెత్ యానివర్సరీ విషెస్ గాని తెలియజేశారా? వాళ్ళ పార్టీలో ఇదిగోండి ఇలా చెయ్యండి అని అఫీషియల్ ప్రోగ్రామ్ గదా! ఇప్పుడు నువ్వు రంగా గారిని వాడే గదా! అవునవును. రంగా గారి పేరు ఆ చెప్తున్నాం గదా వర్గాన్ని మేము. ఆ వర్గం అంటే ఇప్పుడు మా కాపులందరూ ఆయనకు ఓటేసిందెందుకు? ఆయనకిచ్చిన ప్రియారిటీని బట్టే గదా! డెఫినెట్‌గా. మరి ఎందుకు చేయట్లేదు సార్ ఆయన? నాకు తెలిసి రంగా గారి విగ్రహాలు పెడతా ఉంటారు. ఒకరు కాలుపాలెం బుజ్జి గారు అని చెప్పేసి ఆయన పెడుతూ ఉంటారు. ఆయన మొన్న ప్రెస్ మీట్‌లో పెట్టి ఆయన చెప్తున్నాడు ఏంటిది జనసేన ఎమ్మెల్యే ఒక ఆయనంట రంగా గారి విగ్రహాలు పెట్టనివ్వట్లేదంట. హ్మ్. ఓకే. ఆయన ఇచ్చారు. ఆయన వీడియోలు చూడండి కావాలంటే. ఓకే. అంటే ఆయన పేరు వాడతారు. ఆయనకి ఒక దండేయరు. ఇప్పుడు రంగా గారు అరే సార్ కూటమి. రంగా గారు దళితుల కోసం ఎంతో పోరాడినటువంటి వ్యక్తి. కరెక్ట్. నాకు రంగా గారంటే చాలా రెస్పెక్ట్. అంబేద్కర్ గారి తర్వాత అంతే ఎత్తున ఆయన విగ్రహాలు స్థాపించబడ్డాయి అనంటే, హ్మ్. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి రంగా గారు. ఆయన చనిపోవడం గూడా చివరగా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి వాటికి వెళ్ళే గదా! చరిత్ర ఎవరికీ ఎందుకు తెలీదు. అవును. ఆయన కాపులు ఒకవైపు, దళితులు ఒకవైపు ఉన్నా గూడా తన కుల సంఘం అని చూసుకోకుండా దళితులకి న్యాయం చేసినటువంటి వ్యక్తి రంగా గారు. ఆయన పేరు చెప్పుకొని ఇవాళ అదే నీ పిఠాపురంలో దళితుల్ని బహిష్కరిస్తున్నారు అనంటే, నువ్వు రంగా గారి వారసత్వాన్ని తీసుకుంటున్నట్టా? ఆయన ఆలోచన విధానాన్ని తీసుకుంటున్నట్టా? లేకపోతే నీ సొంత నిర్ణయాలతోటి కావాలని పిల్లల కుల మధ్య చిచ్చులు పెడుతున్నట్టా?